పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నామమునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషము లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. యేసు వారికి ఒక ఉపమానమును చెప్పాడు. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడు, అవి చిగురు తొడుగుటకు చూచినప్పుడు వసంత కాలము సమీపించినదని తెలుసుకున్నది. అట్లే ఇవి ఎన్ని సంభవించుట మీరు చూచినప్పుడు దేవరాజ్యము సమీపించినదని తెలుసుకున్నది. ఇవి అన్ని జరుగునంత వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈనాటి సువిశేషములో ప్రభు చక్కగా ఒక ఉపమానం రూపమున ఇదిగో రాకడను గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో అంత్యకాలమున రాకడ సమయమున ఈ లోకములో జరిగిపోయే వాటి గురించి మనకు ముందుగానే వివరిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మరొక ఉపమానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని. అంజూరపు చెట్టును మాత్రమే కాదు, తదితర వృక్షములను కూడా, తదితర చెట్లను కూడా చూడండి, అవి చిగురిస్తూ ఉన్నాయి. అంటే వసంత కాలం వచ్చిందని మనకు అర్థమవుతున్నది. అంజూరపు చెట్టే కానీ ఇంకా మనం చూస్తున్నటువంటి ఇతర చెట్లు ఏమైనా కానీ ఆకులు చిగురిస్తూ ఉన్నప్పుడు, కొమ్మలు చిగురిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఇది వసంత కాలము, నూతనముగా చెట్లు ఇదిగో ఎండిపోయిన చెట్టు నుండి మరీ చిగురు అనేది వస్తూ ఉన్నదని మనకు అర్థమవుతూ ఉన్నది. ఈనాటి సువిశేష పట్టణంలో ఈ యొక్క సువిశేషం ద్వారా, ఈ అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా కూడా ప్రభు మనకు తెలియజేసేది ఏంటంటే, క్రీస్తు ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది. ఇదిగో చివరి రోజులు వస్తూ ఉన్నాయంటే ఇదిగో ఈ లోకంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడే సమయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వరదలు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉన్నాయి, పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి. రకరకాలుగా సాతాను యొక్క ప్రేరేపణ ఇదిగో మానవులు ధరించి సాతాను యొక్క ప్రేరేపణ వలన మానవ జీవితం పతనమైపోయి దేవుడి యొక్క ఉగ్రతకు దారితీస్తూ ఇదిగో దేవుడి యొక్క ఉగ్రతకు బలవుతున్నారు. ప్రభు యొక్క రాకడను గురించి ముందుగానే చెప్తూ, మీరు హృదయ పరివర్తన కలగండి, క్రీస్తు ప్రభు వస్తున్నాడు, రక్షణ వస్తున్నది, మీరు కూడా క్రీస్తులో చిగురింప చేసేవారుగా, అంటే నూతన హృదయం ధరించేవారుగా, నూతన మనసు కలిగి క్రీస్తులు ఏకమై ఉన్నతమైన చెట్టు వలె ఏ విధంగా చెట్టు పచ్చదనం కలిగి అందంగా కనబడుతుందో, దేవుడి దృష్టిలో మన యొక్క ఆత్మ కూడా అంతే విధంగా నూతనత్వం కలిగి, నూతన హృదయం కలిగి, అటువంటి గొప్ప ఆనందాన్ని అందాన్ని కలిగి జీవించి దేవుని యొక్క రక్షణ పొందుకొని జీవించే కృపను, ఆ భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయాలని ఈనాడు ఈ సువిశేష పట్టణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం, దేవునికి ఆశీర్వాదాలు పొందుతున్నాం, ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు పలికే ప్రతి మాటను గురించి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. భూమి ఆకాశము గతించిపోవును, కానీ నా మాటలు గతించిపోవాలి. ఆయన మాటలు, ఆయన రాకడను గురించి, ఇదిగో రక్షణ కాలం సమీపిస్తుంది, మారు మనసు కలిగి జీవించాలని ఆయన చెప్తున్న మాటలు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన జీవితంలో ఇదిగో వాక్కును ధరించి ఇదిగో క్రీస్తు ప్రభువును అనుసరించి జీవించే వారంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఆశీర్వాదాలు పొందుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.